భాగవతంలో కూడా అంబరీషోపాఖ్యానం వచ్చింది. ఇక్కడ శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి మొత్తం మనకి 24 ఏకాదశి తిథులు వస్తాయి. అవి ఏమిటో కథలో మనం తెలుసుకుందాం. అంబరీషుడు ఈ యొక్క భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నాడు. నిరంతరము శ్రీహరి యొక్క నామాన్ని నాలుక మీద నృత్యం చేయిస్తున్నాడు, అనగా స్మరిస్తూ ఉన్నాడు. సప్తద్వీప విశాల భూభరము దోస్తంభునన్ పూని సంప్రాప్త శ్రీయుతుడై మహీ విభవ సంపచ్చారుతిం కల్గి దుర్వ్యాప్తిం చందక వైష్ణవ అర్చనల మేరం కాలము పుచ్చుచున్ సుప్తిం పొందక ఒప్పే సద్గుణ గరిష్ఠుండు అంబరీషుండు ఇలన్. శ్రేష్ఠుడైన సూర్యవంశపు రాజైన అంబరీషుడు 7 దీవులకు కూడిన ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా రాజ్యాన్ని తన యొక్క భుజాల మీద నిలిపాడండి. ధర్మస్వరూపంగా ఉన్నారు. రాజ్య సంపద ఎంత ఉన్నా, ఎంత చదువుకున్నా విష్ణు పూజ మటుకు మానలేదు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, శతం విహాయ కర్తవ్యం సహస్రం విహాయ భోక్తవ్యం అన్నారు. నీకు 100 పనులున్నా స్నానం చేయి సకాలంలో, 1000 పనులున్నా భోజనం చెయ్యి. నీ యొక్క వెనకాల జరిగిన సంఘటన ఎప్పుడూ నిరంతరము తెలుసుకుంటూ ఉండాలి. మనం కొంచెం ధనం రాగానే మన యొక్క మనస్సు మతి గతి మారుతుంది. అలా కాకుండా ఈయన చక్రవర్తి మహారాజు, ఆయన తన యొక్క ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. శ్రీహరి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉన్నాడు. రాజ్య సంపద వలన భోగాలు, స్త్రీలు, వైభవాలు, హారాలు, పదవులు ఎన్నున్నా నిరంతరము శ్రీహరి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండేవాడు. విష్ణు పూజలతో కాలాన్ని కాలక్షేపో నకర్తవ్య అన్నారు. కాలం కోసం ఎదురు చూడాలి, ఎప్పుడు వస్తుందా అని. కానీ కాలం వచ్చినప్పుడు దాన్ని వృధాపరచకూడదు. కాలక్షేపో నకర్తవ్య క్షీరమాయుర్దినే దినే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం అన్నారు. కనుక నిరంతరము కూడా మనకి చూడండి, టైంపాసు ఒక అరగంట సీరియల్ చూద్దాం, సినిమా చూద్దాం, ఒక అరగంట పడుకుందాం అని అనుకోకూడదు. ఆ సన్నివేశం, ఆ సమయం, ఇంకా చెప్పాలంటే మహానుభావులు ఒంట్లో బాగుండకపోతే, రోగం వచ్చినా, జ్వరం వచ్చినా ఆ సమయంలో చక్కగా రామాయణ, భారత, భాగవత కథలు వింటూ ఉంటారు. ఈ యొక్క అంబరీషుడు కూడా భోగాలు, వైభవాలు ఎన్నున్నా సరే వాటి మీద ఆసక్తి లేదు. నిరంతరము శ్రీహరి యొక్క పూజ చేస్తూ ఉండేవాడు. పూజలతోనే కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. ఈ లోకంలో కూడా గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందాడు. చిత్తంబు మధురిపు శ్రీపాదములయంద పలుకులు హరిగుణ పఠనమందు. రాజచంద్రుడు మనస్సు నిరంతరం శ్రీహరి యొక్క పాదాల మీదే. మాటలు మరీ ఎప్పటికి అప్పుడు చూడండి, నీళ్లు తీస్తూ ఉంటే చలం పెరిగినట్టుగా, వృద్ధి అవుతున్నట్టుగా శ్రీహరి యొక్క గుణ సంకీర్తనలు చేస్తూ ఉండేవాడు. చేతుల దేవాలయానికి వెళ్ళి నిరంతరము కూడా అక్కడ శుభ్రం చేస్తూ ఉండేవాడు. మనం కూడా ఈ కాలంలో కొన్ని దేవాలయాలకి వెళ్ళాలండి. పాడుపడిన దేవాలయాలు ఉంటాయి, దాన్ని అభివృద్ధి చెయ్యాలి, శుభ్రం పరచాలి, గోమయంతో అలకాలి, పంచరంగులతో ముగ్గులు పెట్టాలి. ఈ యొక్క అంబరీషుడు కూడా నిరంతరము కూడా విష్ణు మందిరాలకి వెళ్ళేవాడు, శుభ్రపరుస్తూ ఉండేవాడు. కరములు విష్ణు మందిర మార్జనములందు శ్రవము హరికథ శ్రవణమందు. శ్రవణం అంటే వినటం అంటారు. గురువులు చెప్పిన మాట వినటము, గురువులు చెప్పిన ప్రకారంగా తాను ఆచరించటము. శ్రీహరి యొక్క నామాన్ని, కథని వింటూ ఉండేవాడు. కథన ఆధాన సంధానాలతో చెవులు హరికథలు వింటూ ఉండేవాడు. ఈ యొక్క కళ్ళు ఎందుకు? భగవంతుడి యొక్క రూపాన్ని చూడటం. నఖశిఖ పర్యంతం, పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు స్వామిని తదేకాధార మనోవృత్తులన్నీ కూడా స్వామివారి యందు ముందే పెట్టి అలా రూపాన్ని చూస్తూ ఉండేవాడు. చూపులు గోవింద రూప వీక్షణమందు శిరము కేశవ నమస్కృతుల యందు. మన ఎవరి దగ్గర తలవంచవలసిన పని లేదు. ఒక్క భగవంతుడి దగ్గర తల వంచితే ఇంకా ఎవరి దగ్గర తల వంచవలసిన పని లేదు. ఆ విధంగా నిరంతరము పాదాలు పూజ చేసే సమయంలో సాష్టాంగ దండ ప్రణామం చేయాలండి. ఆ భగవంతుడి యొక్క చల్లని చూపులు మన యొక్క వీపు మీద పడతాయి.
వీపు మీదే దోషాలు ఉంటాయి, హృదయంలో దేవతలు ఉంటారు, వెనకాల రాక్షసులు ఉంటారు. స్వామి చల్లని చూపులు మన మీద పడతాయి. మన యొక్క తల శ్రీహరి యొక్క పాదాల దగ్గర ఉండాలి అని ఈ యొక్క అంబరీషుడు చెబుతున్నారు. పదములు ఈశ్వరగేహ పరిస్ఫురణమంద కామంబు చక్రిగై కైంకర్యమంద సంగమచ్యుత జనతను సంగమంద ఘ్రానమసురాని భక్తాంగ్రి కమలమనంద రసన తులసీదలమంద రతులు పుణ్య సంగతుల యందు ఈ రాజచంద్రునకు నిరంతరము కూడా విష్ణు దేవాలయానికి వెళ్తూ ఉండేవాడు, ప్రదక్షిణలు చేస్తూ ఉండేవాడు. ఈ కాలంలో జిమ్ అని వెళ్తున్నారు, డబ్బులు ఇచ్చి రోగాన్ని పోగొట్టుకుంటున్నాం అనుకుంటాం. అలా చేయకపోతే రోజూ చేయాలి. అలా చేయకుండా కొన్ని రోజులు చేయలేదు అనుకోండి, మరలా ఊబకాయ వచ్చేస్తుంది. డబ్బులు ఖర్చు పెట్టకక్కర్లేదు. డబ్బులు ఖర్చు పెట్టకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలి అంటే దేవాలయానికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేయొచ్చు. వినాయకుడికి చూడండి, వినాయక చవితి నాడు ఇలా పెట్టుకుని చెవులకి పట్టుకుని గుంజీలు తీస్తారు. ఆ విధంగా దేవాలయానికి వెళ్తాం, దేవతా విగ్రహాలకి చుట్టూతా, దేవాలయం చుట్టూతా ప్రదక్షిణ చేయటం, ఇటువంటివి చేసిన మాత్రమునే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. ఆ విధంగానే నిరంతరము కూడా కేశవుడికి నమస్కారం చేస్తూ ఉండేవారు. పాదాలు దేవాలయానికి వేపే వెళ్తూ ఉండే. కర్మేతి హస్తయోహో గతిరితి పాదయోహో. మన కర్మ ఎలా అయితే ఉంటుందో ఆ చేతులు పాదాలు కూడా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. మన గతి ఎలా అయితే ఉంటుందో అలా తీసుకువెళ్ళిపోతూ ఉంటాయి. నిరంతరము భగవన్నామస్మరణ చేసినట్లయితే దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉండేవాడు. నాలుక పవిత్ర తులసీ దళములందే అనగా నిరంతరము తులసి తీర్థాన్ని తీసుకునేవారు. తులసి అంటే దానితో తులతూగేది లేదనమాట. అటువంటి తులసీ దళాన్ని భగవంతుడికి అర్పణ చేస్తూ ఉండేవాడు. కోరికలు పుణ్య విషయాల యందే నిమగ్నమై ఉండేవాడు. అంటే నేను, నా భార్య, నా కుటుంబం అని కాకుండా లోకమంతా కూడా క్షేమంగా సుభిక్షంగా నారాయణమూర్తి యొక్క అనుగ్రహం కలగాలని చూస్తూ ఉండేవాడు. అటువంటి అతను హరియని సంభావించుచున్ హరియని దర్శించు అటు ఆఘ్రానించుచున్ హరియని రుచికొనదలుచున్ హరిహరి ఘను అంబరీషు సలిబెన్ పొగడన్. మనం భోజనం చేస్తున్నాం, నేను తినట్లేదు, శ్రీహరి తింటున్నాడు, నా యొక్క హృదయంలో ఉన్న స్వామివారు అని. నేను మంచినీళ్ళు త్రాగట్లేదు, స్వామివారికి త్రాగింప చేస్తున్నాను. దేహమే దేవాలయము, జీవుడే పరమాత్మ. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేతు అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతు. హంస ఏం చేస్తుంది? పాలన పట్టుకుంటుంది, నీటిని వదిలిపెడుతుంది. ఆ విధంగానే నీటిని వదిలిపెట్టినట్టుగా జ్ఞానాన్ని పట్టుకున్నట్టుగా నిరంతరం ఏది ముట్టుకున్నా సరే శ్రీహరిని తాకుతున్నాను. శ్రీహరి యొక్క అనుగ్రహంతోనే నేను వాసన చూస్తున్నాను. శ్రీహరి యొక్క అనుగ్రహంతోనే రుచిని ఆస్వాదిస్తున్నాను. స్వామికి నివేదన పెట్టేవారు భక్ష్య, భోజ్య, చోహ్య, లేహ్యము. లేహ్యము అంటే నాలుకతో రుచి చూచేది, భక్ష్యము అంటే పంటితో కొరికేది. అటువంటి పదార్థాలన్నీ కూడా దేవుడికి పెట్టిన తాను తింటూ దేవుడికే అర్పణ చేస్తున్నాను అంటూ ఉండేవాడు. అటువంటి అతను ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. సంవత్సరానికి 24 ఏకాదశి తిథులు వస్తాయి.